ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తాజాగా మరొకసారి యూరప్ దేశాలకు ఒక పిలిపిస్తున్నాడు. మనం ఇంతకాలం అమెరికాను నమ్ముకుంటున్నాం, అమెరికా మన రక్షణ చూస్తుంది అనుకుంటున్నాం, మనకంటూ సొంత ప్లాన్ పెట్టుకోవట్లేదు. క్రమంగా అమెరికా రష్యాల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. రష్యాకి అమెరికాతో పాటుగా మనందరి చేత డబ్బులు ఇప్పించింది, నాటో దేశాల చేత డబ్బులు ఇప్పించింది. తీరా చూస్తే ఉక్రెయిన్ ఓటమి పాలవుతుంది, రష్యా విజయం సాధిస్తోంది. రష్యాకి ఇప్పుడు చైనా తోడైంది, ఇరాన్ తోడైంది, అలాగే ఉత్తర కొరియా తోడైంది, ఆఫ్రికన్ కంట్రీస్ తోడవుతున్నాయి. అరబ్ సమాజం ఏమో బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ పరిణామాలు రేపు పొద్దున ప్రమాదకరం మనకి. ఈ దశలో మనకంటూ ఒక సొంత బలగం ఉండాలి. ఈవెన్ మొన్న చూడండి, అమెరికా ఇజ్రాయెల్తో జట్టు కట్టినటువంటి సందర్భంలో హౌతీల దాడులు ఎవరికి పడ్డాయి, మన మీద కూడా పడుతున్నారు. అదే మనం సపరేట్గా ఉంటే కనుక మన జోలికి రారు. మనం అటాకింగ్ సిచ్యుయేషన్లో ఉండాలి, మన ప్రత్యేక బలగాలు ఉండాలి. ఏ దేశానికి ఆ దేశం భారీ సైన్యాలు సమకూర్చుకోవాలి, టోటల్ EU సైన్యాలు పెట్టుకోవాలి, దీన్ని మన ఆధ్వర్యంలో నడుపుకోవాలి. రష్యాని దాటి వెళ్ళడం అంటే రష్యాని కనుక మనం ఈ క్షణంలో నిలువరించకపోతే ప్రమాదం. అది అమెరికాకి చేత కాదు అని చెప్తున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్.